కండరాల క్షీణత బాధితులకు సమాజం సహకారం అవసరమని వి2 హెల్ప్ యూ సేవా సంస్థ ప్రతినిధులు కర్ణాటి శ్రవణ్ కుమార్ బాలచంద్రారెడ్డి అన్నారు. కండరాల క్షీణత వ్యాధికి గురై ఇబ్బందులు పడుతున్న 50 మందిని గుర్తించి వారికి 1 లక్ష విలువైన నిత్యావసర సరుకులను వి2 హెల్ప్ యూ సేవా సంస్థ ద్వారా చౌటుప్పల్లోనే జయశ్రీ గార్డెన్స్లో నిర్వహించిన కార్యక్రమంలో అందజేశారు. కండరాల క్షీణత బాధితులకు సమాజం సహకారం అవసరమని వి2 హెల్ప్ యూ సేవా సంస్థ ప్రతినిధులు కర్ణాటి శ్రవణ్ కుమార్ బాలచంద్రారెడ్డి అన్నారు. కండరాల క్షీణత వ్యాధికి గురై ఇబ్బందులు పడుతున్న 50 మందిని గుర్తించి వారికి 1 లక్ష విలువైన నిత్యావసర సరుకులను వి2 హెల్ప్ యూ సేవా సంస్థ ద్వారా చౌటుప్పల్లోనే జయశ్రీ గార్డెన్స్లో నిర్వహించిన కార్యక్రమంలో అందజేశారు. కార్యక్రమంలో శ్రవణ్ కుమార్, బాలచంద్రారెడ్డి, కృష్ణప్రసాద్, కేపీ, అభిషేక్, హర్ష, కళ్యాణ్, శిరీష, కాసిం, సమీర, కర్ణాటక, నరసింహ, బాలకృష్ణ తదితరులు వాలంటీర్స్ పాల్గొన్నారు. సివిఆర్ డిజేబుల్ వెల్ఫేర్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు కత్తుల బాలకృష్ణ మాట్లాడుతూ వి2 హెల్ప్ యూ సేవా సంస్థ కండరాల క్షీణత బాధితులకు సహకారం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.